ఈ రాజ్యసభతో పోరాటం మీ త్రిమూర్తులకి అంత్యక్రియ సమాచారం సీది అమ్మ జీవితం ఒకవాడు సింహం ఒబ్బిని డైలాగులు చెప్పడం అలవాటైపోయింది. చూడు కలెక్టర్, నీతో అంతిక సంస్కారం చేయించుకోవడానికి పంజాబ్ ఇప్పిన బొబ్బులివి కాదు, బొబ్బులివి కాదు. మర్యాదగా మా మాట వింటే నీ పచ్చని కాపురం చల్లగా ఉంటుంది. కాలు దువ్వుతే కాటికి పోతా. ఎన్ని హత్యలు చేసినా, ఎంతమంది కొంపలు కూర్చున్నా లేదు, భగవంతుడికి లేదు. చూడండి చూడండి చూడండి, నేనేంటో నా శక్తి ఏమి చేయలేవు, ఏమి చేయలేవు, ఏమి చేయలేవు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పాలించే మంత్రుల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు చెప్పు చేతలు ఏమి చేయలేవు. ఈ దేశ రాజకీయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు చేయొచ్చు. కానీ ఈ కలెక్టర్ రాజసింహ మీ త్రిమూర్తులకి లేదురా. ఈ భూమి మనుగోలు లేకుండా చేస్తానురా. ఇక మాటలతో కాలయ్యేటప్పుడు అనవసరం. మర్యాదగా మేము చెప్పినట్లు వింటావా లేక మీ ప్రాణాలు తీయమంటావా? నేను అదే చెబుతున్నాను. ఈ సిటీ నడిబొట్టున మిమ్మల్ని అన్నకుంటా తీసుకుంటూ వెళ్తుంటే ఈ ప్రజానీకం చూసి నవ్వుతుంటే నాకు చూడాలని ఉందిరా. అన్నయ్య ఇక లాభం లేదన్నా. వీడి లెక్కలు విడిచి ముద్దలన్నం తల్లికి రోడ్డుపై కుక్కలు చింపిన యుద్ధాలు చేద్దాం. చూస్తారేంట్రా? ఇంకా చూస్తారేమిట్రా? లెక్కపై బంధించండి రా. చిలిక్క చెప్పినట్టు చెప్తా కాదని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫోన్ చేసి నీ అన్న డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలవే, వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాడని చూద్దాం. అన్నయ్య కొంతమంది ఇప్పుడు నీ భార్యని ప్రాణం మానాన్ని తీసి ఆ నేరాన్ని మీద మోపుతాం. ఒక్కసారి ఒక్కసారి నా బట్టలు చెప్పండి రా.